ట్రాఫిక్లో చిక్కుకొని హెలికాప్టర్లో పోయిండు. పూణే ముంబై హైవేపై ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవడంతో ఈకేఏ మొబిలిటీ పినాకిల్ ఇండస్ట్రీస్ చైర్మన్ సుధీర్ మెహతా హెలికాప్టర్ను ఆశ్రయించారు. 8 గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డ ఆయన చివరకు హెలికాప్టర్ను బుక్ చేసుకొని అందులో ఎక్కి వెళ్ళిపోయారు. కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయిన వాహనాల ఫోటోలను ఎక్స్లో షేర్ చేశారు. ఓ బండి ఖరాబ్ అయితే బండి బుక్ చేసుకున్నట్టు అయిపోయింది. ఆయనకు హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడట. ఏదో రిపేర్కి వచ్చింది మన 2 వీలరు అని మనం ర్యాపిడో బుక్ చేసుకున్నట్టు ఆయన కారులో కూర్చుంటే ట్రాఫిక్ జామ్ అయిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడట. అంటే ఇక్కడ ఈయన హోదాతో పాటు మన భారతదేశంలో ట్రాఫిక్ జాములు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆయనకు హోదా ఉన్నది, డబ్బు ఉన్నది, క్షణాలల్లా చిటికలు ఎత్తే హెలికాప్టర్లు వస్తాయి. కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్ నుండి హెలికాప్టర్ను తీసుకొచ్చుకొని తప్పించుకున్నాం. మరి ఈ స్థాయి లేని వాళ్ళు 8 గంటలు అంటే ఇంకో 8 గంటలు కూడా ట్రాఫిక్లో నరకం చూడవలసిందేనా? ట్రాఫిక్ జామ్ ఎంత జరుగుతుందో భారతదేశంలో అర్థం చేసుకోండి. ఎలన్ మాస్క్ అమెరికాలో ట్రాఫిక్ జామ్లు జరుగుతున్నాయని అండర్ గ్రౌండ్ నుండి కొన్ని రోడ్లు వేపించిందట సొంత డబ్బులతోటి. ట్రాఫిక్ జామ్కి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంకులాడి సొంత డబ్బుతోటి ఎలన్ మాస్క్ గారు రోడ్లు వేపించిందట అండర్ గ్రౌండ్ నుండి. అక్కడ డబ్బున్నోళ్ళు తమ దేశ ప్రజలకు ఇబ్బందులు కలగద్దని అట్లాంటి అద్భుతమైనవి చేస్తారు. ఇప్పుడు ఈయన కూడా కోటీశ్వరుడే. ట్రాఫిక్ జాము ఎట్లుంటుందో భయంకరంగా ఉంటుందో ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు ఆయన ఏం చేసిండు, హెలికాప్టర్ తీసుకొచ్చుకున్నాడు, బయటపడ్డాడు. దీన్ని ఒక వార్తగా వేసిండు. మన దగ్గర డబ్బులు 10% మన దగ్గరనే ఉన్నాయి. భారతదేశ సంపద అంతా ఒక 10% పీపుల్ దగ్గరనే ఉన్నాయి. ఈ 10% పీపుల్ భారతదేశానికి నిజంగా ఏమైనా చేస్తున్నారా? ఇంకా భారతదేశాన్ని ఎట్లా దోసుకోవాలనే ఆలోచన చేస్తారు తప్పించి తిరిగి భారతదేశానికి ఎట్టి పరిస్థితుల్లో పెట్టరు వాళ్ళు.